5 సంవత్సరాలకు 1000 పెంచాడు, సగటున ఇచ్చింది ఆయన 500. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 పెంచాడు. మొత్తం పింఛన్లలో 2830 రూపాయలు తెలుగుదేశం, 1130 రూపాయలు ఇతర పార్టీలు. ఈరోజు దేశంలో ఇంకెక్కడా తెలంగాణలో హైదరాబాద్ ఉంది వాళ్ళకి కానీ 2016 రూపాయలు ఇస్తున్నారు. మహారాష్ట్ర బాంబేని పెట్టుకొని 1200 ఇస్తున్నారు. కర్ణాటక బెంగళూరుని పెట్టుకొని 600 ఇస్తున్నారు. తమిళనాడు మద్రాసు చెన్నైని పెట్టుకొని 1000 రూపాయలు ఇస్తున్నారు. మనం 4000, 6000, 10,000, 15,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మన కాన్స్టిట్యున్సీలో నెలకి 16,73,00,000 నెలకి, సంవత్సరానికి 132,44,00,000, 132,44,00,000. 5 సంవత్సరాలకి ఎంత? 500, 6,500, 6,700 కోట్లు. అంతేనా? 670 కోట్లు, 132, 500, 5,3 15, 650 + 10, 660 కోట్లు మన నియోజకవర్గంలో పంపిణీ. ఈరోజు రాష్ట్రంలో ప్రతి నెల 2,738 కోట్లు పంపకం, సంవత్సరానికి 33,000 కోట్లు. సంవత్సరానికి ఎంత? 33,000. మహారాష్ట్ర మనకంటే 2.5 పెద్ద. బాంబే ఉంది, ముంబై క్యాపిటల్ సిటీ, ఆర్థిక రాజధాని. మనం 33,000 కోట్లు పంచితే సంవత్సరానికి మహారాష్ట్ర 8,000 చిల్లర కోట్లు పంచుతుంది. తెలంగాణ 8,000 చిల్లర కోట్లు పంచుతుంది. తమిళనాడు, కర్ణాటకలు 5,000, 6,000 కోట్లు. మనం 33,000 కోట్లు. అది రైతులకి ఆయన 13,500 ఇస్తే ఇప్పుడు మనం 20,000 ఇచ్చేదానికి నిర్ణయించుకున్నాం. 2 దఫాలు ఇచ్చాం, ఇంకొక 6,000 ఇవ్వాలి. 14,000 ఇచ్చాం, మళ్ళీ 10-15 రోజుల్లో 6,000 ఇస్తాం. ప్రతి సంవత్సరం 20,000 ఇస్తాం. పేదోళ్ళ పక్కా ఇళ్ళు మనం ఎస్సీలకి, ఎస్టీలకి 2,30,000 చేసినాం. ఆయన వచ్చి 1,80,000 చేసేసాడు. గిరిజనులైనా సరే 1,80,000. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 1,80,000. దాంట్లో ₹1 జగన్మోహన్ రెడ్డి డబ్బు లేదు. చంద్రబాబు నాయుడు 230 చేస్తే కట్ చేసేసి 1,80,000 చేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గిరిజనులకి 2,55,000, 1,80,000 నుంచి 2,55,000. ఎస్సీలకి, బీసీలకి, ముస్లిమ్స్కి 2,30,000, 50,000 పెంచాడు. గిరిజనులకి 75,000 పెంచాడు. మీకు గ్యాస్ 3 సిలిండర్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తాం సంవత్సరానికి. మీరైతే సచివాలయంలో అప్లై చేసుకొని సరిగ్గా సచివాలయం సిబ్బంది కరెక్ట్ ఇస్తున్నారా? గ్యాస్ తీసుకుంటారా? అది తర్వాత బస్సు ఏమ్మా, ఆర్టీసీ బస్సులో పోతున్నారు, అప్పుడప్పుడు ప్రయాణం చేస్తున్నారా? టికెట్ డబ్బులు ఇస్తున్నారా? టికెట్కి లేదా? ఎక్కువైపోయినారు ఆడవాళ్ళు. దేవాలయం బస్సులు పట్టడంలా, కొత్త బస్సులు మళ్ళీ కొంటున్నారు. ఈ దెబ్బ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.